గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్నటువంటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 70 శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీ జె శ్యామలరావు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभाशिष కోర్సును ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పూర్తి చేశారు. ఐఏఎస్ ఉత్తీర్ణతకు ముందు వీరు ప్రతిష్టాత్మకమైన భారత్ పెట్రోలియం నందు విధులను నిర్వహించారు. ఆల్ ఇండియా 2015 నుండి 2021 వరకు ఏపీ సెక్రటేరియట్ హైదరాబాద్ నందు విధులను నిర్వహించారు. ఫిఫ్త్, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు. రామో విగ్రహమాన్ ధర్మః అంటూ మనం కీర్తించే శ్రీరాముడు. శ్రీ వై సతీష్ కుమార్ గారు పరేడ్ కమాండర్. వీరు 1986లో కర్నూలు జిల్లాలో జన్మించారు. డిగ్రీ పట్టభద్రులు. అడిషనల్ సివిఎండ్ఎస్ఓ గారు శ్రీ శివకుమార్ రెడ్డి గారు, విఎండ్ఎస్ఓ గారు సదాలక్ష్మి గారు, పరేడ్ ఇన్ఛార్జ్ శ్రీ ఎం మోహన్ రెడ్డి గారు, ఏవిఎండ్ఎస్ఓ. ప్రపంచ ప్రఖ్యాత హైందవ ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్ల సేవలో తరిస్తున్న ధర్మకర్తల మండలికి, అధికార యంత్రాంగానికి, అర్చకులకు, సిబ్బందికి, శ్రీవారి సేవకులకు, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రానంతరం మన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం. దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. టీటీడీ నిర్వహణలోని అన్ని ఆలయాల్లో జియంగార్లు, ఇతర ప్రముఖ ఆగమశాస్త్ర నిపుణుల సలహాల మేరకు నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా జనవరి 10 నుంచి జనవరి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి సుమారు 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించాం. గత ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను, అదేవిధంగా నవంబర్ 28 నుంచి డిసెంబర్ 6 వరకు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. లక్షలాది మంది సామాన్య భక్తులు బ్రహ్మోత్సవాల్లో సంతృప్తికరంగా స్వామివారి వాహన సేవలు దర్శనం చేసుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నాణ్యమైన అన్నప్రసాదాలు, లడ్డూ ప్రసాదాలు, వసతి అందించడం జరిగింది. ఫిబ్రవరి 4న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఇతర అనుబంధ ఆలయాల్లో రథసప్తమి వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్ వద్ద ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేశాం. శ్రీవారి నమూనా ఆలయానికి విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు.
ప్రయాగ్రాజ్లో జనవరి 18న శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహించాం. ఈరోజు మరియు ఫిబ్రవరి 3, 12వ తేదీల్లో శ్రీవారి కళ్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఉత్తరాది భక్తులు శ్రీవారి వైభవాన్ని సంతృప్తిగా తిలకించేలా తిరుమల తరహాలో నిత్యం సుప్రభాతం నుండి ఏకాంత సేవ వరకు సేవలు నిర్వహిస్తున్నాం. తిరుమలకు విజన్ 2047 తయారు చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అధికారులకు పలు సూచనలు చేశారు. వారి సూచనల మేరకు తిరుమల నడక మార్గాల ఆధునీకరణ, అలిపిరి బేస్ క్యాంప్, బహుళ స్థాయి పార్కింగ్, స్మార్ట్ పార్కింగ్, నూతన లింక్ రోడ్ల నిర్మాణం, సబ్వేల నిర్మాణం, రాంబగీచా, బాలాజీ బస్ స్టాండ్, పాత సత్రాలను పునర్నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో ట్రాఫిక్ నియంత్రణ, అవసరమైన పార్కింగ్, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం మరియు ఇతర ఆలయాలను ప్రణాళికాబద్ధంగా దశల వారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. భక్తులకు నాణ్యంగా, పరిశుభ్రంగా, రుచికరంగా అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలతో అన్నప్రసాదాలు తయారు చేసేందుకు టీవీఎస్ మోటార్ సంస్థతో MOU చేసుకున్నాం. భక్తులకు అందించే లడ్డూ అన్నప్రసాదాలకు తయారీకి వినియోగించే నాణ్యమైన ముడి సరుకుల ఎంపికలో సూచనలు చేసేందుకు రిలయన్స్ రిటైల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాం. తిరుమలలో బిగ్ జనతా క్యాంటీన్లలో నాణ్యమైన ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్స్ జారీల కోసం నూతన విధానం కూడా తీసుకురావడం జరిగింది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు కోసం చర్యలు చేపట్టాం. శ్రీవారి లడ్డూ ప్రసాదాలు, అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీని పూర్తి స్థాయిలో గుర్తించేందుకు అత్యాధునిక పరికరాలతో ల్యాబ్ను త్వరలో ప్రారంభిస్తున్నాం. ఇందుకోసం 70 లక్షల విలువైన 2 యంత్రాలను నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు విరాళంగా అందించింది. టీటీడీ ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ఆద్యత సేవలు, దర్శనము, వసతి తదితర సేవల బుకింగ్లో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రిలో గత 40 నెలల వ్యవధిలో 3500 గుండె ఆపరేషన్లు, 17 గుండె మార్పిడి చికిత్సలను విజయవంతంగా నిర్వహించాం. అదేవిధంగా స్విమ్స్, బర్డ్, ఆయుర్వేద ఆసుపత్రుల్లో అధునాతన సౌకర్యాలతో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నాం. గత ఏడాది డిసెంబర్ 3 నుంచి తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి వారం శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు శ్రీవారి సేవలో పలు మార్పులు చేపట్టాం. తద్వారా భక్తులకు నిరంతరం మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నాం. సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడానికి విస్తృతంగా జనబాహుళ్యంలోకి తీసుకువెళ్లడంలో భాగంగా హిందూ ధార్మిక ప్రాజెక్టులు కొన్ని దశాబ్దాల క్రితమే టీటీడీ ఏర్పాటు చేసింది. హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్ట్, దాస సాహిత్య ప్రాజెక్ట్, ఆళ్వారు మరియు నాళాయిర దివ్య ప్రబంధ ప్రాజెక్ట్, శ్రీనివాస కళ్యాణం ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవం ప్రాజెక్ట్, SV ఉన్నత వేదాధ్యయన సంస్థతో హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని, లోక కళ్యాణం కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలను, అందిస్తున్న సేవలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు అందిస్తున్నాం. టీటీడీ ఉద్యోగుల న్యాయమైన కోరికలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం. బ్రహ్మోత్సవాలలో విశేష సేవలు అందించిన రెగ్యులర్ ఉద్యోగులకు 15,400, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 7,530 రూపాయలు బ్రహ్మోత్సవ బహుమానం అందించడం జరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సేవలో ఉద్యోగులు,
పునరంకితం కావాలని ఈ సందర్భంగా మరోసారి కోరుతున్నాను. అదేవిధంగా రిపబ్లిక్ డే సందర్భంగా చక్కటి పరేడ్ ఏర్పాటు చేసిన భద్రతా విభాగానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. శక్తి సంభృతం యుక్తి సంభృతం శక్తి సంభృతం యుక్తి సంభృతం శక్తి యుక్తి సంభృతం భవతు భారతం. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ తమ్మిగింత నల రూపము చక్కదన్నములే పెంచి दोस्ता हमारा हमारा सारे जहां से अच्छा. రాణి నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గారైనటువంటి మన కార్యనిర్వహణాధికారి గారికి, అందులో పరికరం ఉందని చెప్పి తెలియజేస్తోంది. సింబా డాగ్ డ్యూటీ హ్యాండ్లర్ కె వేణుగోపాలరావు గారు. అటాక్ చేస్తున్నటువంటి దృశ్యం వీరిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. డాగ్ షో టీమ్, ఏ నరసింహమూర్తి గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డి వేణుగోపాల్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జయరామ్ నాయక్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కావాల్సిందిగా ఆహ్వానం. పద్మావతి గారు, ధనుంజయుడు గారు ఏఈఓ గారు, గోపీనాథ్ గారు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్కేవిఎస్టి, డాక్టర్ టి పురుషోత్తం
ఆనంద్ గారు, సర్వర్ క్యాంటీన్స్, ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ క్యాంటీన్స్ తిరుపతి. తర్వాత ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ డోనార్ సెల్ తిరుమల. కిరణ్ కుమార్ రెడ్డి గారు. చంద్రశేఖర్ గారు, ఆఫీస్ సబార్డినేట్. నాగరాజా గారు, వైర్మెన్. నారయ్య గారు, వైర్మెన్.